భాషాభివృద్ధికి కృషి చేస్తూ తెలుగు పద్య రచన కోసం నిరంతరం శ్రమిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి ఆకవీటి సరోజ హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఎంపీ యూపీఎస్ హజరత్గూడెం పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు. సైన్స్ ల్యాబ్ లాగా తెలుగు ల్యాబ్ ఉండాలి అనే లక్ష్యంతో తెలుగు సాహితీ నిలయం పేరుతో తెలుగు భాష సంపదను స్వాధనంతో పాఠశాలలో ఏర్పాటు చేశారు. గ్రంథాలయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచారు. డాక్టర్ ఆకవీటి సరోజ మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ రావటం తనకెంతో సంతోషంగా ఉందని, చిన్నారులకు తెలుగు భాష గురించి ఇంకా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని తపన కూడా ఉన్నదని అన్నారు. ఈ పురస్కారం తనకు రావటం తన తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ వల్లనే సాధ్యమైందని, అలాగే నా కుటుంబ సభ్యులు, నా భర్త యొక్క తోడ్పాటు అన్నీ కూడా నేను సంకల్పంతో సాధ్యమైందని అన్నారు. Who sacrificed their life for the nation through their work. Hope International World Record and Hope Foundation and Charitable Trust jointly to the Honorary Doctorate Award 2025 and which is awarded as a honorary award and this purely dignitable honor. Wishing you the best for your future endeavors. థ్యాంక్ యూ. ఒకసారి మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి సార్. ఎందుకంటే చల్లా నాగేశ్వరమ్మ గారు లాంటి పెద్ద మంచి మనసు ఉన్నటువంటి వారు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రోగ్రాంలు చూశారు, చేశారు. అటువంటి వారి సమక్షంలో, వారి దీవెనలతో ఈరోజు ఈ గౌరవ డాక్టరేట్ మీ అందరి సమక్షంలో అందుకోవటం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ రవికుమార్ గారు హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోఆర్డినేటర్, వారి చేతుల మీదుగా అలాగే డాక్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఫోటోలు, వీడియోలు తీసుకొని నాకు గుర్తుగా ఉంచుకోవాలని అందుకని తీసుకుంటున్నాను. కానీ ఇదే నాకు మీరు ఇచ్చిన డాక్టరేట్ కంటే నేను ఇలా పెద్దల్ని గౌరవించుకొని పెద్ద డాక్టరేట్గా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బుచ్చేశ్వరరావు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే హరిబాబు గారికి, ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటూ నాకు అండదండలుగా ఉన్న హరిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే డాక్టరేట్ ఇచ్చిన ఈ కార్యక్రమం రవికుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాకు వేదికని అందించిన చల్లా నాగేశ్వరమ్మ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చూడండి, మా ఆకవీటి సరోజ గారు వారి సన్మానాన్ని తీసుకోవడం కదండి, వారి పెద్దలైనటువంటి వారి ఇద్దరు అక్కలు మరి వాళ్ళ దగ్గర పాద నమస్కారం చేయటం నిజంగా చాలా గొప్ప విషయం అండి. మరి ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ మనకి చప్పట్లు కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ